సో దేవుడికి సమస్తము సాధ్యమే అనడానికి బైబిల్‌లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా చేయగలుగుతాడు. ఎప్పుడైనా, ఎలాగైనా, ఏ విధంగైనా అద్భుతాలు చేస్తాడు. అది నీకు నీడుండాలి. అంతేగాని టైమ్ పాస్‌కి అద్భుతాలు చేయమంటే దేవుడు చేయలేడు. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్‌ల ప్రజలను విడిపించినప్పుడు ఎర్ర సముద్రం వైపు నడిపిస్తాడు. అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అవసరము. అక్కడ చేయడం జరుగుతది. ఆనాడు ఎలీయా ప్రవక్త ప్రార్థించినప్పుడు అగ్ని గంధకాన్ని కురిపిస్తాడు. అది అవసరం అక్కడ. ఆ ప్రార్థనకు జవాబు రావడం, అందరి యొక్క కండ్లను విప్పడము అవసరము. ఆనాడు దానియేలు సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు అది అవసరము. సో, అక్కడ వాటి సింహాల నోళ్ళను మూపివేసి దేవుడు దానియేలుని బయటికి తీసుకొస్తాడు. అది అవసరము. సో, నీ జీవితంలో కూడా నీ అవసరాలు ఏమున్నాయో, నీ అవసరాలు, నీ అక్కరలు క్రీస్తు మహిమ చొప్పున ఆయన ప్రతిదీ తీరుస్తానన్నాడు. అందుకే దేవుడికి సమస్తము సాధ్యమే. సో, నువ్వు కూడా నమ్మి ప్రార్థించండి. విశ్వసించి ప్రార్థించండి. సో నీకవసరం యెస్ ప్రభువా! నాకు ఈ ఫైనాన్సెస్ అవసరమే. లేకపోతే నాకు ఈ ఉద్యోగం అవసరమే. ఈ మ్యారేజ్ అవసరమే. లేకపోతే ఈ గర్భఫలం అవసరమే. నీకు బేసిక్ నీడ్స్ గూడా అవసరం ఉంటాయి. వాటి గురించి కూడా నువ్వు ప్రార్థించుకొని అద్భుతాలు చేయమని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమని ఆయన అంటున్నాడు. నేననట్లేదు. సో ఆయనే చెప్పుకుంటున్నాడు. సో నీ జీవితంలో గూడా ఏమేమి కార్యాలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ కార్యాలన్నీ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో, నీ అవసరాన్ని బట్టి దేవుడు తప్పకుండా నీకు గూడా, నాకు గూడా ఉత్తరాలు, జవాబులిస్తాడు. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికెళ్ళేటప్పుడు ఇది తప్పకుండా నా దేవుడికి సాధ్యమే అని నమ్మి వెళ్ళండి. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈసారి నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదు అంటే, ఇది దేవుడికి సాధ్యము కాదని అనుకోవద్దు. అది ఆయనకు సాధ్యమే, కానీ నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయనకు సాధ్యమే, కానీ నిన్ను పరిశీలిస్తున్నాడు. ఆయనకది సాధ్యమే, కానీ ఆయనే కొంత డిలే పెట్టుకుంటాడు. ఒక సమయాన్ని పెట్టుకున్నాడు. ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలి. అంతేకాని ఆయనకు ఇది అసాధ్యం అంటూ ఏది లేదు. సో, ఒకసారి ఇద్దరు ప్రేయర్ చేశారనుకోండి. ఒకరికి గర్భఫలం వచ్చింది. ఒకరికి గర్భఫలం రాలేదు. అంటే దేవుడు ఒకరి విషయంలోనే సాధ్యం అంటారా? ఇంకొకరి విషయంలో సాధ్యం కాదంటారా? సో, ఇద్దరికీ సాధ్యం చేయగలుగుతాడు. ఒకరి సమయం వచ్చినప్పుడు ఒకరికి ఆశీర్వాదము, ఇంకొకరి సమయం కోసం వచ్చే వరకు ఆశీర్వాదం కోసం వెయిట్ చేయాలి. సో, అందుకే దేవుడు అసాధారణమైన క్రియలు నీ జీవితంలో చేయాలంటే ఇంకొక కీ ఇచ్చాడు. ఏంటిది చెప్పండి? నిన్ను నువ్వు బుద్ధిమంతులుగా అనుకోకు. ఎప్పుడు గూడా నీకు నువ్వు జ్ఞానివనుకోవద్దు. నీకు నువ్వు బుద్ధిమంతుడు అనుకోవద్దు. నేను టాలెంటెడ్, నేను స్కిల్డ్ అని ఎప్పుడు గూడా అనుకోవద్దు. అప్పుడు నువ్వు దేవుడి యొక్క మిరాకిల్స్‌ని నువ్వు చూడలేవు. ఆపివేస్తది. దేవుడి యొక్క మిరాకిల్స్ ఎవరి పక్షాన ఉంటదంటే, ఎవరి మీద ఆవరిస్తదంటే దేవుడి యొక్క కృప, కనికరము, యథార్థ హృదయాల మీద దేవుడి యొక్క కృప, కనికరము ఉంటుంది. సో యథార్థ హృదయము, పరిశుద్ధ హృదయము, తగ్గించుకునే తత్వం ఉన్న వాళ్ళ దగ్గర దేవుడి యొక్క కృప ఆవరిస్తది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆవరిస్తాయి. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా, యేసు ప్రభువారు నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు బహు జన సమూహంతో ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. చూసారా? ఎప్పుడు యేసు ప్రభువారు వెళ్ళినా కూడా శిష్యులతో పాటు బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. సో ఆయన ఎటు వెళ్తే అటు జనాభా ఆయననే వెంబడించేవాళ్ళు. ఆయనతోటే ఉండేవాళ్ళు. కొన్ని వేల మంది వెంబడించేవాళ్ళు. ఇక లెక్క కూడా పెట్టలేనంత వాళ్ళు ఆయన వెంబడించేవారు. సో యేసు ప్రభువారిని జన సమూహం అంతా కూడా ఆయనకే తోడుగా ఉండేది. ఆయన వెంటనే ఉండేవాళ్ళు. సో ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, అంటే ఆ ఊరి పొలివేర వద్దకు వచ్చినప్పుడు, చనిపోయిన ఒకడు లోపలికి మోసుకొని పోబడుచుండెను. సో, చనిపోయిన ఒక అతను ఆ ఊరి లోపలికి మోసుకొని పోబడుచున్నాడంట. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. చూసారా? అతని తల్లికట ఎవరట? అతడుకు ఒక్కడే కుమారుడట. ఆమె విధవరాలు. సో, ఆమెకు భర్త లేరు. ఉన్నదే ఒక్క కొడుకు. ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయాడు. భర్త లేడు. విధవరాలు. ఇప్పుడు ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయినప్పుడు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చూసారా? ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. సో
యేసుప్రభు వారు చేసిన అద్భుతాలు అన్ని కూడా జన సమూహం మధ్యలో చేశాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి. దేవుడు ఎప్పుడైనా కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అందరి ముందు పబ్లిక్‌లో చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దాన్ని చూసి కొన్ని వేల మంది స్వస్థత పడతారు. దాన్ని చూసి అనేక మంది విశ్వసిస్తారు. సో, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, సో దేవుడు చూచాడట. యేసు ప్రభువారు ఆమెను చూచి ఆమె యందు ఏమయ్యాడట, కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిల్చురి. సో దగ్గరికి వచ్చాడట, పాడెను ముట్టుకున్నాడట. అంటే ఆ శవాన్ని మోస్తారు కదా, ఆ పాడెను ముట్టుకున్నారట. మోయుచున్న వారు నిలిచిరి, అక్కడే నిల్చున్నారట. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుననగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చూసారా అండి? ఆయన చెయ్యి పాడేను ముట్టుకున్నా కూడా ఆ అంటే పాడేను ముట్టుకున్నాడు అంతే. ఆ పాడెను ముట్టుకున్నప్పుడు ఆయన లోపల ప్రభావం వెళ్ళి ఆయనను తాకి ఆయన చనిపోయిన వాడు కూడా లేచాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పమనగా, అంటే నోటి మాటతోటి ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడండి. చూసారా? నోటి మాటతోటి ఆయన చనిపోయిన వ్యక్తిని లేపాడు. ఆయన శరీరాన్ని ముట్టలేదు, ప్రేయర్ చేయలేదు. నోటి మాటతోటి చిన్నవాడా నువ్వు లే అనగానే లేచాడు. ఆ తన చెయ్యి వెళ్ళి పాడెను తాకగానే ఆ ప్రభావం వెళ్ళి ఆయనని తగులుకున్నది. సో ఇది అంతా ఎక్కడ చేశాడు? సీక్రెట్ గా చేశాడా? పబ్లిక్ లో చేశాడు. ఆడ అందరూ చూస్తుండగానే. సో అందరిగా అయిపోయింది, మరణించాడు ఆ వ్యక్తి. అలా వెళ్తున్నాడు. సో వెళ్తున్న శవాన్ని ఆయన పాడెను ముట్టుకున్నప్పుడు లేచాడు. అందరి ముందు చేశాడు. సో దేవుడు అసాధ్యం అంటూ ఏది లేదు. అప్పుడు ఆడ నీడుంది. ఎందుకంటే అది చేయడం వల్ల దేవుడు మహిమ పరచబడతాడు. అది చేయడం వల్ల అందరికి విశ్వాసం పెరుగుతది. అది చేయడం వల్ల అందరిలో కూడా ఆ యొక్క దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క టెస్టిమోనీ చూడొచ్చు అని దేవుడు అందరి ముందు పబ్లిక్ లో అందరి ముందు ఆ కార్యాన్ని చేశాడు. సో చూసారా అండి? సో మన జీవితంలో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో అలాంటి సిచ్యువేషన్స్ గుండా తీసుకెళ్ళి, అంటే చాలా శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్ళి అక్కడ ఒక అద్భుతము చేస్తాడు దేవుడు. ఎందుకంటే నేను ఇలాంటి కార్యాలు కూడా చేయగలుగుతాను. ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళడానికి కారణము ఇగో ఈ వ్యక్తిని లేపడానికే. సో అందరి ముందు చూస్తుండగానే ఒక పబ్లిక్ లోనే చనిపోయిన వ్యక్తిని లేపడం జరిగింది. అతని తల్లికి అప్పగించాను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని చూసారు. అందరికి భయమేసిందట ఆ యొక్క కార్యము చూచినప్పుడు. సో అట్లుంటాయండి యేసు ప్రభు వారి కార్యాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరచరి. చూసారా? అందరి ముందు ఎందుకు చేశాడు? దేవుడి మహిమపరచాలని. అందుకే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆనాడు ఇజ్రాయిల్ల ప్రజలు 10 లక్షల జనాభా ముందు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. లక్షల జనాభా ముందు. అందుకే యేసు ప్రభు వారు కూడా కుష్ఠ రోగులను శుద్ధి చేసిన అనేక మంది ముందే చేశాడు. సీక్రెట్ గా ఏం చేయలేదు. అన్ని కూడా అద్భుతాలు మాక్సిమం అన్ని కూడా పబ్లిక్ లో చేసినాయే. అందరూ లక్షల మంది, వేల మంది చూస్తుండగానే చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చాలా ఉన్నాయి యేసు ప్రభు వారు. అందుకే దేవుడికి సమస్తము సాధ్యమే. చూసారా? చనిపోయిన ఈ వ్యక్తిని లేపాడా లేదా దేవుడు? సో లేపాడు. సో అందరూ కూడా ఏమయ్యారు? భయాక్రాంతులయ్యారు. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించున్నాడనియో, అంటే తన ప్రజలను మర్చిపోలేదు, గుర్తు పెట్టుకున్నాడనియో, దర్శనం ఇచ్చాడనియో, దేవుణ్ణి మహిమపరచరి. అందరూ కూడా దేవుని మహిమపరచరి. సో ఇక్కడ ఎవరు? చనిపోయిన వ్యక్తి లేవడమే అసాధ్యము, కానీ యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యమే అని చెప్పడానికి వాక్యము తీయడం జరిగింది. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను, చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించను. చూసారా? దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన ఎందుకు అసాధారణమైన క్రియలు చేస్తాడు అంటే తన యొక్క ప్రత్యక్షత జనాల మధ్యలో వెళ్ళాలని, తన యొక్క కార్యాలు జనులందరూ చూసి ఆశ్చర్యపోవాలని. ఇప్పుడు ఆడ నీడుందా లేదా? ఇప్పుడు ఆ కార్యం చేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు వ్యాపించిందా లేదా? ఆయనను గూర్చి సమాచారము చూసారా? అక్కడ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఏంటిది ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఏమీ లేదు. కానీ ఆ సమాచారం అంతా కూడా యూదయ అంతయు చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. సో దేవుడు
సో చూసారండి, అక్కడ అద్భుతం చేయకపోతే దేవుడి మహిమ పరచబడేడా? కాదు కదా. అందుకే ఆయన కావాలనే కొన్ని అద్భుతాలు అందరిలో చేసేవాడు. అందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా, అందరికి కూడా రియలైజేషన్ అయ్యేలాగా చేస్తాడు. అందుకే చూడండి, ఇది ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నాడు దేవుడు. సో అందరం కూడా నాతో సహా మీతో సహా విశ్వాసంలో ఎదుగుదాము. అదే విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. సో యోహాను శిష్యులందరూ కూడా, యోహాను అప్పుడే చెరసాలలో ఉన్నాడు, ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. సో యోహాను పంపించాడు. సో రాబోవాడవు నీవేనా, లేతే మరి ఒకరిని కనిపెట్టుకోవాలా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపారట. సో ఆ శిష్యులు, ఆ మనుషులు ఆయన యుద్ధకు వచ్చి, రాబోవుడు వాడవు నీవేనా, లేక మరి ఒకరికి మేము కనుక పెట్టుకొని వలన అని అడుగుటకు, బాప్తిజం ఇచ్చు యోహాను మమ్మను నీ యుద్ధకు పంపెనని చెప్పిరి. సో యోహాను సాక్ష్యం ఇచ్చేవాడు. యేసు ప్రభువు వారు రాకముందుకే ఒక సృష్టికర్త వస్తాడు, ఆయన మార్గాలను సరళం చేస్తాడు, ఆయన దైవ కుమారుడు, పరలోక రాజ్యం సమీపించిందని సువార్త ప్రకటించి అందరికీ బాప్తిజం ఇచ్చేవాడు. సువార్త నమ్మిన వాళ్ళందరికీ బాప్తిజం ఇచ్చే యోహాను ఒక సందర్భంలో చెరసాలలకు పోయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా యోహాను విన్నాడు, చెరసాలలో ఉండి ఇవన్నీ విన్నాడు. విన్నప్పుడు, ఏసయ్య నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, సో దేవుడు ఆ గడియలోనే ఆయన రోగులను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థత పరిచి, చూసారా, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థతపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసెను. చూసారా, అన్ని అద్భుతాలు, అనేకులను స్వస్థతపరిచాడు. దేవుడు ఒకరిని చేశాడు, ఒకరిని చేయడానికి కదా, అనేక మందిని చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా 100% సక్సెస్, 100% రిజల్ట్, 100% హీలింగ్, 100% డెలివరెన్సీ, 100% హీలింగ్ అందరికీ వచ్చేది. సో అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థతపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపును దయచేశాను. సో దేవుడు ఆ కాలంలో చేశాడండి, ఈ కాలంలో కూడా చేస్తాడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే ఈ బైబిల్లో ఉన్న అన్ని కూడా ఈ కాలం కూడా జరుగుతాయని నువ్వు నమ్మాలి. సో ఎప్పుడైతే ఈ కాలంలో కూడా ఈ బైబిల్లో ఉన్నవన్నీ జరుగుతాయి అని నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో నమ్ముతాయి. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ బుక్, ఇట్స్ ఎ లివింగ్ బుక్. అంటే అది అది జీవించే పుస్తకము, జీవం ఉంది బైబిల్లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో జీవం ఉంది. ఆ కాలంలో చేసినవన్నీ ఈ కాలంలో కూడా చేయబడతాయి అని నమ్మినప్పుడు ఆ కాలంలో రుచి చూసిన అద్భుతాలన్నీ కూడా ఈ కాలంలో కూడా ఉన్న జనాలు కూడా రుచి చూడొచ్చు. జస్ట్ ఇదేంటి హిస్టరీ బుక్ లాగా, ఇది గతంలో జరిగింది, ఇప్పుడు జరగవు అన్నట్టు కాదు. సో బైబిల్లో దేవుడు ఏదైతే రాసి పెట్టాడో, ఏ స్వస్థత అయితే రాసి పెట్టాడో అది ఈ కాలంలో కూడా జరుగుతుంది. ఈ కాలంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ కాలంలో కూడా చనిపోయిన వాళ్ళను లేపుతాడు. సో రోగులను స్వస్థత పరుస్తాడు, అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే బైబిల్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ బుక్. హిస్టరీ బుక్ అంటే గతంలో ఇది జరిగింది అని రాసి పెడతారు, ఇప్పుడు ఇది జరగదు అని రాసి పెడతారు అని హిస్టరీ బుక్ అంటారు. కానీ మన బైబిల్ లివింగ్ బుక్, జీవించే పుస్తకము, జీవ గ్రంథము, అందులో జీవం ఉంది. అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పనిచేసే పుస్తకము బైబిల్. అందుకే ఆ కాలంలో రోగులను స్వస్థతపరిచాడు, ఈ కాలంలో కూడా స్వస్థతపరుస్తున్నాడు. ఆ కాలంలో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు, ఈ కాలంలో కూడా అపవిత్రాత్మను వెళ్ళగొట్టారు. ఆ కాలంలో గుడ్డి వారికి కూడా చూపు దయచేసింది, ఈ కాలంలో కూడా గుడ్డి వారికి చూపు దయచేయాలి. కాకపోతే ఆ దైవజనులలో విశ్వాసం ఉండాలి, అనాయింటింగ్ ఉండాలి, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలి, కానీ ధనాపేక్షతో నిండుకోకూడదు. అప్పుడు దేవుడి యొక్క కార్యాలు. ఇప్పుడు యేసుప్రభు వారు ఇంతమందిని హీల్ చేశాడు కదా, ఎక్కడైనా ఒక రూపాయి అడిగాడు అంటే ఆయన ఎవరిని కూడా డబ్బులు అడగలేదు. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. గ్రామాలు, పట్టణాలు సువార్త ప్రకటించేవాడు, రోగులను స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేవాడు. సో అనాయింటింగ్ ఎవరి దగ్గర ఉంటాయంటే ప్యూర్ హార్ట్ ఉన్న వాళ్ళ దగ్గర,
మన యేసు ప్రభు అది ప్యూర్ హార్ట్, దైవ మహిమ కోసం ఆయన సేవ చేసేవాడు, దేవుడి యొక్క ప్రత్యక్షత కోసం. ఎస్, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు రోగంలో ఉన్నారు, వాళ్ళు అనేక మంది ఇబ్బందిలో ఉన్నారు అని ఆ ఇబ్బందిని గుర్తించి, ఆ రోగాన్ని గుర్తించి, ఆ బాధలను గుర్తించి ఆయన అందరికీ ప్రేయర్లు చేసుకుంటా, వాక్యాన్ని బోధించుకుంటా, స్వస్థతలు పరుచుకుంటా వెళ్ళిపోతూనే ఉండేవాడు. అందుకే ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలే కానీ లోకమంతా వ్యాపించిందండి, వితౌట్ మీడియా. అర్థమవుతుందండి? ఏ మీడియా లేదు, ఏ ఒక్క ఏ ఒక్క సోషల్ మీడియా లేదు, ఫోన్ లేవు, లేకపోతే కెమెరాస్ లేవు, అయినా కూడా ఆయన యొక్క సేవ విస్తరించింది. సో అలా అద్భుతాలు అందరి ముందు చేసేవాడు దేవుడు. ఎందుకంటే అందరికీ కూడా దేవుడి యొక్క మహిమ తెలవాలని, దేవుడి మీద విశ్వాసం పెరగాలని చేసేవాడు. సో గుడ్డివారు చూపు దయచేశాను. చూసారా, గుడ్డి వారికి కన్నులు రావడం కష్టం అండి. ఒక్కసారి ఐసైట్ పోయిందంటే మళ్ళీ ఇక రాదు. అందుకే మీరు కూడా ప్రార్థించండి, మీ శరీరంలో ఏ రోగం ఉందో అది తీసివేయమని. ప్రభువా, ఇక్కడ ఏం చేశాడు యేసు ప్రభువు? ఆ గడియలోనే ఆయన రోగములు ఎక్కడ ఉంటాయి? మన శరీరంలో. బాధలు ఎక్కడ ఉంటాయి? మన శరీరంలో. అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి? మన శరీరంలో. సో గుడ్డితనం ఎక్కడికి వస్తుంది? మన కనులకు. సో ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న అస్వస్థతలు కదా. అందుకే నువ్వు నమ్మి ప్రార్థించు. నేను అందే చెప్తున్నామా, నేను ఒక కీస్ ఇస్తున్నాను మీకు, ఇవన్నీ కీస్ ఇస్తున్నాను. మీరే ప్రార్థించి మీరే ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ కూడా మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థతపరుస్తుంది, మీ ప్రార్థన జీవితమే మీకు మెరుగుపరుస్తుంది. సో దేవుడు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడడం ఇష్టం ఉండదు. మన అందరం కూడా ఆయన మీద ఆధారపడడం ఇష్టమే. శిష్యులను కూడా ఆయన మీద ఆధారపడేలాగా ఎప్పుడు చేసుకోలేదు, శిష్యులను కూడా. సో అందుకే ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థతపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపును దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు. చూసారా, అసాధారము గుడ్డి వాళ్ళు చూపు పొందడం. సో వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు. సో అసాధారము, కుంటి వాళ్ళు ఇక లైఫ్ లాంగ్ కుంటిగానే ఉండాలి, అలాంటిది కుంటి వాళ్ళు కూడా నడచదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు, ఇగో నేను ఇవన్నీ కార్యాలు చేశాను, ఇలాంటి కార్యాలు కూడా చేస్తాను. నువ్వు నమ్ము, నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు కూడా ప్రార్థించు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. కుష్ఠరోగులు శుద్ధులు అవుతున్నారు. కుష్ఠరోగం ఒక్కసారి వచ్చిందంటే వాళ్ళను ఊరి బయట పెడతారండి. సో అది శుద్ధులు కావడం కష్టము. అలాంటి కుష్ఠరోగులను కూడా దేవుడు స్వస్థత పరుస్తున్నాడు. ఇవన్నీ వితౌట్ మెడిసిన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో నో మెడికల్ సైన్స్, నో టాబ్లెట్స్, నో సిరప్, నో టానిక్స్, నో ఇంజెక్షన్స్, నో ఎక్స్రే, నో డాక్టర్స్, ఎవరు లేరు. సో ఒకసారి ఒక రోగము ఆ కాలంలో వచ్చింది అంటే ఇక వాళ్ళు అంతేగా, అయితే దేవుడన్నా హీల్ చేయాలి, లేదా ఆ రోగంతోటన్నా చనిపోవాలి, అంతే, ఫైనలైజ్. సో ఇలా జనాలు బాధపడుతున్నారనే దేవుడు మెడికల్ సైన్స్ ని సృష్టించి ఆ మెడికల్ సైన్స్ ద్వారా కూడా, అంటే ఆ టాబ్లెట్స్ ద్వారా, ఆ ఇంజెక్షన్స్ ద్వారా, డాక్టర్స్ ద్వారా అనేక రోగాలను స్వస్థత పరుస్తున్నాడు. అలాంటి దేవుడు ఇప్పుడు దేవుని మర్చిపోయి అందరూ మెడికల్ సైన్స్ వెనకాల పడుతున్నారు, ఆ యొక్క టెక్నాలజీ వెనకాల, లేకపోతే డాక్టర్స్, లేకపోతే మెడిసిన్స్, ఇవన్నిటి వెనకాల పడుతున్నారు. ఎందుకంటే దేవుడు సింప్లిఫై చేశాడు. సో దేవుడు హీలింగ్ ఆ డాక్టర్ల ద్వారా కూడా హీల్ చేస్తాడు, ఆ మెడిసిన్స్ ద్వారా కూడా హీల్ చేస్తాడు, ఆ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా హీల్ చేస్తాడు. సో అలాని దేవుడు లేడని అనుకోవద్దు. సో ఇవన్నీ కూడా డాక్టర్స్ లేరు, వాళ్ళకు ఎవరు కూడా ఏం లేదు. చెవిటి వారు ఒకసారి చెవిటికి వినడం శక్తి తగ్గిందంటే ఇక వాళ్ళు జీవితాంతం చెవిటితోటే ఉండాలి. చనిపోయిన వారు లేపబడుచున్నారు. చనిపోయిన వ్యక్తి లేవడం సాధ్యం అంటారా? అలాంటిది కూడా లేవబడుతున్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. సో ఇన్ని అసాధారణమైన కార్యాలు దేవుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. సో నమ్మాలి, మనందరం కూడా నమ్మాలి. ఈ బైబిల్లో ఉన్నాయి, అప్పుడే జరిగినాయి, ఇప్పుడు జరగవు అని మాత్రం అనుకోవద్దు. అలా అనుకుంటే ఇవి ఇప్పుడు కూడా జరగవు. సో దేవుడు కూడా నమ్మిన వాళ్ళ దగ్గర అద్భుతాలు చేస్తాడు. నేను చెప్తున్నా కదా, ఎవరైతే అద్భుతం కోసం చూస్తారో దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఎవరైతే వాళ్ళు నార్మల్ రిపోర్ట్ కోసం ఆశతో చూస్తారో వాళ్ళకు ఆశతో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేవుడు మన ఆశని బట్టి, మన ఆకలిని బట్టి, మన దాహాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టే పని చేస్తాడు.
కానీ ఇంకా వేరే లెవెల్లో పనిచేయడు. నీలో విశ్వాసము బట్టే దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. సో నీ ప్రార్థన జీవితం వల్లనే నీ జీవితం మెరుగవుతది. అందుకే నువ్వు విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అప్పుడే జీవితము మనందరిది బాగుంటుంది. సో దేవుడు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేశాడు, రేపు కూడా చేస్తాడు. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా, మనం యేసు ప్రభు వారి విషయంలో అభ్యంతర పడద్దు, అంటే అవిశ్వాసంలో ఉండొద్దు. ఇక దేవుడు నాకు ఇది కూడా చేస్తాడు అనే నువ్వు విశ్వాసంతో ఉండాలి. దేవుడు నాకు ఇది కూడా చేయగలుగుతాడన్న నమ్మకంతో ఉండాలి. అప్పుడు వాడు ధన్యుడు. సో దేవుడి విషయమే మనము అభ్యంతర పడద్దు, డౌట్ ఉండద్దు. అంటే యేసయ్య విషయంలో మనకు డౌట్ అనేది ఉండద్దు. వాడే ధన్యుడని ఉత్తరం ఇస్తున్నాడు. సో నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వు అద్భుతాలు చూస్తావన్నాడు. అలాగే నీకు ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా నువ్వు అద్భుతాలు చూడలేవు. అందుకే ఆ ఆవగింజంత అనుమానాన్ని కూడా తీసేయమని ప్రార్థించండి, దేవుడు తీసేస్తాడు. అందుకే మనం యేసయ్య విషయంలో అభ్యంతర పడొద్దు, యేసయ్య విషయంలో డౌట్ పడొద్దు, యేసయ్య విషయంలో అల్ప విశ్వాసంలో ఉండొద్దు, అవిశ్వాసంలో ఉండొద్దు. అన్ని సాధ్యమే. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మీరందరూ ఏ సమస్య గుండా, ఏ శ్రమ గుండా, ఏ బాధ గుండా, ఏ పోరాటం గుండా, ఏ ఇరుకు గుండా, ఏ అనారోగ్య సమస్య గుండా పోతున్నారో వాటన్నిటి నుంచి విడుదల కలిగించే శక్తి సామర్థ్యము దేవుడికి ఉంది. సో దేవుడు కూడా నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా. ఆయన మిరాక్యులస్ వర్కర్ అండి. ఆయన లైఫే అది. ఆయన లైఫే మిరాకిల్స్ చేయడం, ఆయన లైఫ్ స్టైలే మిరాకిల్స్ చేయడం, ఆయన వర్క్సే మిరాకిల్స్ చేయడం. సో ఇప్పుడు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు కదా. మన దేవుడు యేసు ప్రభు వారు మిరాకిల్స్ చేయడంలో స్పెషలిస్ట్ అండి. ఆయనకి ఇష్టము మిరాకిల్స్ చేయడం అంటే, చిత్ర విచిత్రమైన కార్యాలు, చిత్ర విచిత్రమైన సూచన క్రియలు చేయడం అంటే ఆయనకి ఇష్టము. సో అందుకే హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. అభ్యంతర పడద్దు అంటున్నాడు, డౌట్ పడద్దు అంటున్నాడు, నా మీద అల్ప విశ్వాసం ఉండకు అంటున్నాడు, అవిశ్వాసం ఉండకు అంటున్నాడు. సో అందుకే నీకు ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఇక దేవుడు నా మొర వినట్లేదు అనుకోకు. ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే దేవుడికి ఇది అసాధ్యమేమో, అందుకే నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అనుకోకు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఇక దేవుడికి మర్చిపోయాడేమో అని మాత్రం అనుకోకు. అన్ని తెలుసు ఆయనకు, అన్ని తెలుసు. తగిన సమయంలో నీ ప్రార్థనకు జవాబు, ఉత్తరం ఇస్తాడు. కానీ ఆయనకు మాత్రం ఇది కూడా సాధ్యమే. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా అది సాధ్యమే. సో ఇప్పుడు అక్కడ ఒక చనిపోయిన వ్యక్తిని లేపాడు అందరి ముందు. సో ఒకవేళ లేపకపోయినా కూడా లేపగలిగే శక్తి ఉందా లేదా యేసు ప్రభు వారికి? అది సాధ్యమే కాదా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు కళ్ళకు కట్టినట్టు దేవుడు ఒకరిని పాడ మీద చేవేయగానే లెమ్ము అనగానే లేచాడు. అతడికి మరణం నుంచి జీవాన్ని పోశాడు. సో ఒకవేళ పోయకపోయి ఉంటే అది అసాధ్యం అంటారా? అది అసాధ్యం అని అనకూడదు కదా. ఆయనను లేపడము దేవుడి చిత్తమై ఉంది, ఆయనను లేపడము దేవుడికి ఇష్టమై ఉంది. ఆ కార్యం అక్కడ అద్భుతము చేస్తే అనేక మంది ఆశ్చర్యపోతారు, అనేక మంది విశ్వసిస్తారు. కాబట్టి అక్కడ జన సమూహములు అనేక మంది ముందు ఆయన ఆ అద్భుతము చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సో అందుకే దేవుడి యొక్క క్రియలు చిత్ర విచిత్రంగా ఉంటాయండి. ఇప్పుడు ఈ కాలంలో ఒక నలుగురు చనిపోయారు అనుకో, ప్రేర్ చేసినప్పుడు ఒకరే లేచారు, ముగ్గురు లేవలేదు అనుకో. ఆ ముగ్గురు కూడా లేపగలిగే శక్తి ఉంది, కానీ దేవుడి యొక్క చిత్తము ఒకరినే లేపడము ఉంటే ఆ ఒక్కడే లేస్తాడు. అర్థమవుతుందా? అలా అని దేవుడికి అది ముగ్గురిని లేపడం కూడా అసాధ్యం అంటారా? సాధ్యమే. కానీ ఆయనకు కూడా నీడ్ ఉండాలి, ఆయనకు నీడ్ అనిపించాలి. సో ఇప్పుడు ఆ రోజు ఆడ అందరి ముందు మనిషిని లేపడం దేవుడికి నీడ్ అనిపించింది, అది చేసేసాడు. ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. అందుకే నా విషయమే అభ్యంతర పడకండి అంటున్నాడు. నా మీద మీరు డౌట్ పెట్టుకోకండి, నా మీద అల్ప విశ్వాసంలో ఉండకండి, నా మీద అవిశ్వాసంలో ఉండకండి. సో నా మీద మీరు ఎప్పుడు కూడా డౌట్ గా ఉండకండి. నాకు అది కూడా సాధ్యమే. నీ ఇంట్లో దురాత్మ శక్తులు ఉన్నాయా? వాటిని ఎల్లగొట్టడం దేవుడికి సాధ్యమే. అంధకార శక్తులు ఉన్నాయా? వాటిని ఎల్లగొట్టడం దేవుడికి సాధ్యమే. నీ ఒంటి నిండా రోగాలు ఉన్నాయా? వాటిని తీసివేయడం దేవుడికి సాధ్యమే. చూసారా, మన కళ్ళ ముందే గిన్ని అద్భుతాలు చేశాడు. ఇది వితౌట్ యూజింగ్ మెడిసిన్. మళ్ళీ మెడిసిన్ లేకుండా, డాక్టర్స్ లేకుండా, టెక్నాలజీ లేకుండా ఇవన్నీ చేశాడు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో అందుకే డోంట్ డౌట్ ఆన్ గాడ్. సో నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆ విషయంలో నువ్వు దేవుడిని అసాధ్యం అనుకోకు. దేవుడికి సాధ్యమే, కానీ డిలే అవుతుంది. దేవుడికి సాధ్యమే, కానీ నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడికి సాధ్యమే, కానీ నిన్ను పరిశీలిస్తున్నాడు. దేవుడికి సాధ్యమే,
కానీ అది దేవుడు ఒక సమయాన్ని పెట్టుకున్నాడు. దేవుడికి సాధ్యమే, కానీ అది దేవుడికి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు. అంతేగాని దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఆ కాన్సెప్టే మైండ్ లో నుంచి తీసివేయండి. ఆ కాన్సెప్ట్లే మైండ్ లో నుంచి తీసివేయండి. ఇప్పుడు ఒకరు ఒకరు హాస్పిటల్లో పడుకున్నారు. సో ప్రార్థించాము. అయినా కూడా వాళ్ళకి నార్మల్ రిపోర్ట్ రాలేదు. వాళ్ళు మరణించారు అనుకోండి. అది దేవుడికి అసాధ్యం అంటారా? సో దేవుడికి సాధ్యమే, కానీ ఆ టైంకి ఆయన వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళి, ఈ లోకయాత్రను విడిచి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. అంతేగాని దేవుడికి అసాధ్యం అంటూ కాదు. ఒకవేళ నువ్వు ఉద్యోగానికి అప్లై చేశావు. ఒకవేళ అది రాలేదు. కానీ అలా రానంత మాత్రాన ఈ దేవుడికి అసాధ్యం అని అంటావా? లేదు, దేవుడికి సాధ్యమే. మేబీ ఆ ఉద్యోగం నీకు కరెక్ట్ కాకపోవచ్చు. ఆ ఉద్యోగం వస్తే నీకు బాగా ప్రెషర్ ఉంటదేమో. ఆ ఉద్యోగం వల్ల నువ్వు నష్టపోతావేమో. ఆ ఉద్యోగం వల్ల నువ్వు కష్టాల పాలవుతావేమో. అందుకే ఆ ఉద్యోగాన్ని ఆపి ఉండొచ్చు. సో అంతేగాని దేవుడికి అసాధ్యం అంటూ ఏ లేదు. అందుకే ఏది జరిగినా నీ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి. ఉద్యోగం వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. స్వస్థత వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. సో అవమానం వచ్చినా నీ మంచికే, బహుమానం వచ్చినా నీ మంచికే. ఏది వచ్చినా నా మంచికే. జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని నా మంచికే అనుకొని నమ్మి ప్రార్థించండి. ప్రార్థన మాత్రం ఆపొద్దు. సో అర్థమవుతుందా అండి? సో నా మంచికే. ఇప్పుడు రోగం వచ్చింది అనుకో, బ్రదర్ చెప్పాడు నా మంచికే అని. సో కరెక్టే. ఆ రోగాన్ని వచ్చినప్పుడు తీసేసుకోవాలా వద్దా? ప్రార్థించుకొని తీసేసుకోవాలా వద్దా? ఎస్, నీ మంచికి అనుకొని ప్రార్థించుకొని తీసేసుకో. ఆ రోగం వెనుక దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మహిమను పెట్టి ఆయనను మహిమపరుచుకుంటాడు. అభ్యంతరపడని వాడు ధన్యుడనే వారికి ఉత్తరం ఇచ్చాను. యేసు మరల దోణి ఎక్కి మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో అందరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జన సమూహం ఆయనతోటే ఉండేవాళ్ళు, ఆయనతోటే ఉండేవాళ్ళు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజపు మందిరపు అధికారులలో యాయీర్ అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఆయన సముద్ర తీరంలో ఉండగా, ఆయన దూరం మీద వస్తున్నాడు. సముద్ర తీరంలో ఉండగానే అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, యేసు ప్రభువారు ఇటువైపు వస్తున్నాడని. సమాజపు అధికారులలో యాయిరు, సమాజపు అధికారం అంటే చర్చిలలో ఒక అధికారి ఉంటాడు. యాయిర్ అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. సో ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉన్నదట. ఆమె చావనై ఉన్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా. సో ఆయన ఏమంటున్నాడు? నీవు వచ్చి దాని మీద చేతులుంచు. సో ఆయన విశ్వాసం ఏంటిది? యేసుప్రభు వారు నా ఇంటికి రావాలి, వచ్చిన తర్వాత ఆయన నా మీద నా కూతురు మీద చేతులు వేయాలి, అప్పుడు అది బ్రతుకుతది అని ఆయన విశ్వాసం. నిన్న శతాధిపతి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఒక్క మాట సెలవి, నా దాసుడు స్వస్థత పడతాడు అన్నాడు. చూసారా అండి? దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి పని చేస్తాడు. ఇప్పుడు ఈయన యాయిరు కుమార్తె చనిపోయింది, చావకు సిద్ధంగా ఉంది. సో నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ప్రభువా, నీ నోటి మాటలనే శక్తి ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి ఒక్క పిలిపై, ఇక్కడ నుంచి ఒక్క మాట రిలీజ్ అయ్యి, అక్కడ నా బిడ్డ స్వస్థత పడుతుంది అని నమ్మి అడిగారు అనుకోండి, యేసు ప్రభువారు ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. అక్కడ ఉండి మాట్లాడితేనే అది స్వస్థత పడేది, విడుదల పొందుకోవాలి. కానీ ఆయన విశ్వాసం ఏముంది? యేసుప్రభువారు నా ఇంటికి రావాల్సిందే, వచ్చిన తర్వాత ఆయన హీలింగ్ హ్యాండ్, లే హ్యాండ్ తన కూతురు మీద వేయాల్సిందే అన్న విశ్వాసం ఉంది. కానీ నిన్న శతాధిపతి ఏమో, వద్దు యేసుప్రభువా, నువ్వు నా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, నేను పాత్రుడను కాను, నీకు అంత శ్రమ ఎందుకు ప్రభువా, నువ్వు ఇక్కడి నుంచి ఒక్క మాట రిలీజ్ అయ్యి నా దాసుడు స్వస్థత పడగానే మాట రిలీజ్ చేస్తాడు, దాసుడు స్వస్థత పడ్డాడు. చూసారా అండి? ఫెయిత్, నీ విశ్వాసము ఎలా ఉందో దేవుడు కూడా అలాగే పనిచేస్తాడు. నీ విశ్వాసము లేకపోతే దేవుడు కూడా పని చేయడం ఆపివేస్తాడు. సో ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే, నీకు ప్రార్థనలకు జవాబు రానప్పుడు నీ విశ్వాసం ఉండాలి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు దేవుడి మీద అందరికీ విశ్వాసం ఉంటదండి. కానీ ప్రార్థనకు జవాబు రానప్పుడే దేవుడి మీద విశ్వాసము తగ్గకుండా చూసుకోవాలి. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. చూసారా? ఆయన ఏమన్నాడు? నా ఇంటికి రావాల్సిందే, ఇన్వైట్ చేశాడు. అతనితో కూడా దేవుడు వెళ్ళాడు. సో ఆయన అన్నాడా మరి, నువ్వు ఇంటికి రమ్మంటున్నావు కదా, నేను ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు, నేను మాట ఇస్తేనే స్వస్థత పడుతుంది అంటున్నాడా యేసు ప్రభువారు? మాట ఇచ్చినా స్వస్థత పడుతుంది. కానీ ఆయన ఎలా కోరుకున్నాడు? నా యేసయ్య నా ఇంటికి రావాలని కోరుకున్నాడు. వచ్చిన తర్వాత నా
చిన్న కుమార్తె మీద చెయ్యి వేయాలని కోరుకున్నాడు. సో ఆయన విశ్వాసాన్ని తగ్గట్టు, ఆయన హృదయాన్ని తగ్గట్టు దేవుడు పనిచేస్తున్నాడో లేదా? సో నిన్న శతాధిపతి ఏమో నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఒక్క మాట సెలవిస్తా అంటే అలాగే ఒక్క మాట సెలవిచ్చాడు. లేదు లేదు నేను ఇంటికి వస్తాను అనలేదు. సో చూసారా, నీ ఫెయిత్ ని బట్టే దేవుడు ఆపరేట్ అవుతాడు. గుర్తు పెట్టుకోండి, మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆపరేట్ అవుతాడు, మీ నమ్మకాన్ని బట్టే దేవుడు ఆపరేట్ అవుతాడు. సో నీ యొక్క ఆశను బట్టి, నీ ఆకలిని బట్టే దేవుడు ఆపరేట్ అవుతాడు. సో ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. సో ఆయన ఎక్కడికి వెళ్ళిన జన సమూహము ఆయనను వెంబడించే వాళ్ళు, ఆయనను తాకే వాళ్ళు, ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. సో అక్కడ ఎన్ని సంవత్సరాలట? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, చూసారా, ఈ డాక్టర్లను కూడా ట్రై చేసింది. అనేక వైద్యులు, ఒక స్పెషలిస్ట్ కాకపోతే ఇంకో స్పెషలిస్ట్, ఇంకో స్పెషలిస్ట్ కాకపోతే ఇంకో స్పెషలిస్ట్, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డది. ఎన్నో తిప్పలు అంటే ఇక 12 సంవత్సరాల నుంచి ఆ రోగం నయం కాలేదు. 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ కూడా ముట్టలేకపోయాడు, ఏ డాక్టర్ కూడా స్వస్థత పరచలేకపోయాడు, ఏ ఏ ఏ వైద్యము కూడా ఆమెను హీల్ చేయలేకపోయింది. ఎన్నో తిప్పలు పడ్డది. ఎన్నో తిప్పలు అంటే ఇక లెక్కించలేని బాధలు, లెక్కించలేని కష్టాలు, డబ్బు పూడగొట్టుకున్నది. సో 12 సంవత్సరాల నుంచి ఇక ఈ అష్ట కష్టాలు అంటారు కదా, అష్ట కష్టాలు పడ్డది. నౌ షీస్ ట్రైంగ్ టు జీసస్, నౌ షీస్ కమింగ్ టు ది జీసస్. ఇప్పుడు ఆమె దేవుణ్ణి ట్రై చేస్తున్నది. అన్ని ప్రయత్నించింది, వైద్యులను ప్రయత్నించింది, టెక్నాలజీ ప్రయత్నించింది, మెడిసిన్స్ ప్రయత్నించింది, ఎంతో డబ్బులను ఖర్చు పెట్టుకుంది. 12 సంవత్సరాల నుంచి ఆ రోగానికైతే జబ్బుకైతే నయం రాలేదు. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, అంటే తనకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది, హాస్పిటల్ ఫీజులు కట్టేసింది, మెడిసిన్స్ కి కొన్నది. ఏది చేసినా కూడా ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడేను, ప్రయోజనం లేదు. అందుకే నీ జీవితంలో కూడా అన్ని ట్రై చేసావు. నౌ యూ కెన్ ట్రై టు జీసస్. ఇప్పుడు నువ్వు యేసయ్యను ట్రై చేయి, నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఇప్పుడు ఆమె అన్ని ట్రై చేసింది. మెడికల్ సైన్స్ ట్రై చేసింది, టెక్నాలజీ ట్రై చేసింది, అలాగే మెడిసిన్స్ ని, డాక్టర్స్ ని ట్రై చేస్తే డబ్బంతా ఖర్చు పెట్టుకున్నది. కానీ ఎంత మాత్రము ప్రయోజనం లేదు. ఇంకా ఏమైందట? దిగజారిపోయిందట ఆమె పరిస్థితి. సో మేబీ నువ్వు కూడా ఇప్పటి వరకు అన్ని ట్రై చేసావు, అంత టెక్నాలజీ నమ్ముకున్నావు, డాక్టర్ నమ్ముకున్నావు, మెడిసిన్స్ నమ్ముకున్నావు. దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ టు జీసస్. ఇప్పుడు నువ్వు జీసస్ దగ్గరికి రావాల్సిందే, యేసు ప్రభువాన్ని నువ్వు ట్రై చేయాల్సిందే. ఇప్పుడు ఆమె అన్ని ట్రై చేసేసింది, ఎంతో వ్యయం ఖర్చు పెట్టుకున్నది, కానీ ఇక ప్రయోజనం లేకుండా ఇంకా దిగజారిపోయింది ఆమె పరిస్థితి. ఆమె యేసును గూర్చి విని, చూసారా అండి సువార్త ఎలా పనిచేస్తుందో. అందుకే మనం బాధలో ఉన్న వాళ్ళకు యేసు ప్రభు వారి గురించి చెప్పాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకు, నష్టాల్లో ఉన్న వాళ్ళకు, ఆ ఇరుకులో ఇబ్బందులో ఉన్న వాళ్ళకు, శ్రమలు పోరాటంలో ఉన్న వాళ్ళకు యేసు ప్రభు వారి గురించి చెప్పాలి. మేబీ మన చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా డాక్టర్లను ట్రై చేసి ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఇతరుల దేవతలను ట్రై చేసి ఉండొచ్చు, మన చుట్టూన్న ప్రజలు కూడా మెడిసిన్స్ ని ట్రై చేసి ఉండొచ్చు, మెడికల్ సైన్స్ ని ట్రై చేసి ఉండొచ్చు. బట్ వి షుడ్ ఆస్క్ దెమ్ టు, వి షుడ్ రిక్వెస్ట్ దెమ్ టు ట్రై జీసస్ వన్స్ అని నువ్వు కూడా విన్నప్పుడు, నువ్వు చెప్పినప్పుడు, వాళ్ళు కూడా విన్నప్పుడు, అప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేసి అనేక మంది మారు మనసు పొందుకుంటారు. ఇప్పటి వరకు భూలోకంలో ఈ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళంతా అద్భుతాలు రుచి చూసి తెలుసుకున్న వాళ్ళే, మరణం అంచు వరకు పోయిన వాళ్ళే ఈ దేవుణ్ణి రుచి చూసుకొని బయటపడ్డారండి, దేవుని నమ్ముకున్నారు. సో అంతే, ఇక ఈ దేవుని దగ్గరికి రావాలంటే అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయి ఇక ఏ ద్వారం లేదన్నప్పుడే దేవుడు కొత్త ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ఇక మొత్తం చీకటిగా ఉన్న సమస్యలలో ఇక వెలుగుని నింపుతాడు దేవుడు. ఆయన వస్త్రములను మాత్రం ముట్టినా బాగుండును అనుకుని, చూసారా, అంతమంది జన సమూహము, అమ్మో యేసయ్య దొరుకుతాడో దొరకడో, ఆయనతో ప్రార్థించుకోవడానికి ఆయన మాట్లాడడో. సో ఆయనను ముడితే చాలు, అట్నుంచి నడుచుకుంటూ పోతే ఈవెన్ జనాల మధ్య ఉన్నా కూడా జస్ట్ తాకుతే చాలు, ఆయనను ముట్టితే చాలు బాగుపడుతున్నా అనుకొని, చూసారా ఆమె ఏమనుకుంటుంది? యేసు ప్రభు వారు రావాలి, నా తల మీద చెయ్యాలి, ప్రార్థించాలని అనుకోవట్లేదు. ఆయన జన సమూహం నుంచి వెళ్తే ఆయన ప్రార్థన చేసే టైం ఉంటుందో ఉండదో, ఆయన నాతో మాట్లాడడో అని అనుకొని జస్ట్ ఆయన తాకుతే చాలు అని అనుకుంటుంది. చూసారా ఆమె విశ్వాసం ఎలా ఉంది? నేను యేసయ్యను తాకుతే నేను స్వస్థత పడతానని విశ్వాసం ఉంది. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.
చూసారా, వెంటనే ఆమె రక్తధార కట్టాను. చూసారా, యేసు ప్రభువాన్ని ముట్టింది, రక్తధార కట్టాను. సో అద్భుతము చూడండి, అద్భుతం ఇక్కడ ఎలా జరిగింది? ఆమె నేను ముట్టుకున్నా చాలు నాకు అద్భుతం జరుగుతుందని నమ్మింది, ముట్టుకుంది, అద్భుతాన్ని రుచి చూచింది. ఈ యాయిరు కుమార్తె చావ సిద్ధమైనప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు నా ఇంటికి రావాల్సిందే ప్రభువా, నా తల మీద చేయాల్సిందే ప్రభు అన్నప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని బట్టి అక్కడ ఆపరేట్ అవుతున్నాడు. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఈమె విశ్వాసం ఏంటిది? యేసయ్య నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, యేసయ్య నా తల మీద చెయ్యి వేయాల్సిన అవసరం లేదు, యేసయ్య నన్ను ముట్టాల్సిన అవసరం లేదు, నేనే యేసయ్యను ముడితే చాలు నాకు శరీరంలో స్వస్థత వస్తుంది అని అనుకున్నది. అలాగే విశ్వాసంతో ఆమె ముట్టింది, ఆమె శరీరంలో ఆ బాధ నివారణ అయి ఉన్నదని గ్రహించుకొనేను. చూసారా, ఇన్స్టెంట్ గా ఆయన లోపల ఉన్న పవర్ ఆమెకు రిలీజ్ అయిపోయింది. ఆ హీలింగ్ పవర్, డెలివరెన్స్ పవర్ ఆమెకు రిలీజ్ అయిపోయి ఆమె ఆయన ముట్టగానే స్వస్థత పడింది. ఒకేలా ఆమె కనుక ఇలా అనుకోకపోయి ఉంటే, ఎలా నేను యేసయ్యను ముట్టినా కూడా స్వస్థత పడను అనుకొని ఉంటే, ఆమెను ముట్టినా కూడా స్వస్థత పడేది కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దేవుడు ఈమె విశ్వాసాన్ని బట్టి పనిచేశాడా లేదా? ఆమె జస్ట్ నేను ముట్టుకున్నా కూడా చాలు స్వస్థత పడితే చాలు అనుకున్నది. లేదు, నేను ముట్టుకుంటే స్వస్థత పడను, యేసయ్య రావాల్సిందే, ఆయన నా తల మీద చేయాల్సింది అనుకుంటే అలాగే తల మీద చేసినప్పుడే స్వస్థత పడేది. సో చూసారా ఎలా ఆపరేట్ అవుతున్నాడు దేవుడు? విశ్వాసాలను బట్టి ఆపరేట్ అవుతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన క్రియలు చేస్తాడు. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, మూడు ఎగ్జాంపుల్స్. ఒకటి, ఆ శతాధిపతి, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ప్రభా, నోటి మాట సెలవిచ్చు అనగానే ఆయన విశ్వాసాన్ని తగ్గట్టుగా ఇంటికి వెళ్లకుండానే నోటి మాటను సెలవిచ్చి యేసు ప్రభువారు స్వస్థతపరిచాడు. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు యాయిరు కుమార్తె చనిపోతుంది. సో నువ్వు నా ఇంటికి రావాలి అని అంటున్నాడు, వచ్చి తల మీద చెయ్యి వేయాలి అని అంటున్నాడు. సో ఆయన విశ్వాసాన్ని తగ్గట్టు ఆయన ఇగ్నోర్ చేస్తున్నాడా? వద్దు వద్దు, నేను ఇట్లా ఇక్కడి నుంచి నోటి మాట వేస్తేనే ఆయన బతుకుతాడని అంటున్నాడా? అనట్లేదు. ఆయన రమ్మన్నాడు, ఈయన వెళ్తున్నాడు. అంటే ఆయన విశ్వాసం తగ్గట్టు ఆయన పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూడో ఎగ్జాంపుల్, ఈయన నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన నన్ను ముట్టాల్సిన అవసరం లేదు, నేను ఆయనను ముడితే చాలు, ఆయన నాకు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి ఆయనను ముడితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని నమ్మింది. అలాగే నమ్మిన కొద్ది రిసీవ్ చేసుకుంది. ఇది మిరాకిలా కాదా? ఆమె 12 సంవత్సరాలు అందరినీ ట్రై చేసింది, అన్నిటినీ ట్రై చేసింది. ఇప్పుడు ఆమె యేసయ్యను ట్రై చేసింది, ఆమె అద్భుతాన్ని పొందుకున్నది. నువ్వు కూడా అన్ని ట్రై చేసి ఉండొచ్చు. ఇంకా యేసయ్యను ఇప్పుడు నువ్వు ట్రై చేయి, మనస్ఫూర్తిగా ట్రై చేయి, నువ్వు కూడా అద్భుతం పొందుకుంటావు. నీ విశ్వాసం బట్టే నువ్వు అద్భుతం పొందుకుంటావు. చూసారా, ఆమె రక్తధార కట్టెను అప్పుడే ఆగిపోయింది. అంతకుముందు ఏమని రాయబడింది చూడండి, ఆమె ఏమని రాయబడింది? కలిగినదంతయు వ్యయం చేసుకున్నది, అంత వ్యయం చేసుకుంది, అంత ఖర్చు పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదట. అబ్బా, ఎంత ఘోరమైన వాడు! తిప్పలు అంటే ఇక అష్ట కష్టాలు పడ్డదండి ఆ రోగం తీసివేయడానికి, ఆ రోగం నుంచి నివారణ కావడానికి. చూసారా, దేవుడికి సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఇప్పుడు ఇవన్నీ కూడా జన సమూహం మధ్య చేస్తున్నాడు మళ్ళా యేసయ్య. ఎందుకు? పాపులారిటీ పెరగాలని, ఎందుకు ఆయన మహిమ పెరగాలని, ఎందుకు ఆయన ప్రత్యక్షత పెరగాలని, ఎందుకు దైవ కార్యాలు ఇలా కూడా జరుగుతాయని, అద్భుత ఆశ్చర్య కార్యాల వల్ల అనేక మంది జన సమూహము వెంబడించాలని. సో అందరి బాధలను నివారించాడు. సో చూసారా అండి, నీ బాధ కూడా ఎన్ని సంవత్సరాలైనా పర్లేదండి. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాల నుంచి నీ నడుము నొప్పితో బాధపడుతున్నావా? ప్రే ఫర్ ఇట్. 20 సంవత్సరాల నుంచి నీకు ఏంటిది, నీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రే ఫర్ ఇట్. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రేయర్ చేసుకోండి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. అందుకే అర్థమవుతుందా అండి, మన విశ్వాసమే మనల్ని ఎలాగైతే స్వస్థత పరుస్తుందో. అందుకే నేను మొదటి నుంచి గాడ్ విత్ us గ్లోబల్ మినిస్ట్రీలో అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మీ విశ్వాసం మీదనే మీరు ఆధారపడండి. మీరు మీ నమ్మకం, మీ విశ్వాసము, మీ ప్రేయర్ లైఫే మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే రానున్న రోజులు చెడ్డ రోజులు, ఇప్పుడే చెడిపోయాయి, ఎవ్వరు కూడా ఉండరండి. నిజం చెప్తున్నా, ప్రేయర్ చేయడానికి చాలా తక్కువ మంది దొరుకుతారు. ఎవరు ప్రేయర్ చేయడం, నువ్వు ప్రేయర్ చేయమని అడిగితే 10,000 20,000 అంటారు. అంత ఘోరమైన చెడ్డ రోజులు. అందుకే నువ్వే విశ్వాసం ఎదిగి, నువ్వు ప్రార్థనలు చేసుకొని, నువ్వు కాడలు విరగొట్టుకొని, నువ్వు అనేక మందిని కాడలు విరగొట్టు, అనేక మందికి నువ్వు ప్రార్థించి స్వస్థతపరచు. సో చూసారా, ఆమె రక్తధార కట్టాను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకోలేను. సో నేను ఈ దేవుని నమ్ముకున్న కొత్తలో నేను నేర్చుకున్న కీ ఇది ఒకటే అండి, మన విశ్వాసమే పనిచేస్తాని. నేను నమ్మి
ప్రార్థించుకొని నా కాడలు విరగొట్టి ఇంకా అనేక మంది కాడలు ఈ మినిస్ట్రీ ద్వారా కొన్ని వేల అద్భుతాలు చేశాడండి. వేల అద్భుతాలు చేశాడు. ఎన్నో హీలింగ్స్, ఎన్నో డెలివరెన్స్, ఎన్నో పెయిన్స్ తీసేశాడు, ఎన్నో సఫరింగ్స్, ఈవెన్ మరణ పడక నుంచి కూడా దేవుడు విడుదల కలిగించాడు. సో గ్లోరీ టు గాడ్. ఇవన్నీ ఆయన మహిమ కోసమే, ఇవన్నీ ఆయన మహిమ కోసమే. అందుకే నీ విశ్వాసము పెంచుకో అని అంటున్నాడు. ఆ బాధ నివారణమైందని గ్రహించుకోలేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళేనని. చూసారా, ఆయన లోపల నుంచి సూపర్ న్యాచురల్ పవర్ వెళ్ళిపోయింది. ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్. గాడ్, యేసు ప్రభు వారు ఎవరు తెలుసా అండి? ఈజ్ ఎ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్ లో పవర్ ఎలాగైతే ఉంటుందో, ఆయన ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా, ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ లాగా ప్రభావంతో ఉండేవాడు. ఆయన లోపల పవర్ ఉండేది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగుతున్నాడు. ఎవరు నా వస్త్రములను ముట్టారు అని అడుగుతున్నాడు. ఆయన ముట్టగానే ఆయన లోపల నుంచి ఓ సూపర్ న్యాచురల్ పవర్ బయటకు వచ్చేసింది. ఆ హీలింగ్ పవర్ చూసారా, హోలీ స్పిరిట్ పవర్ చూడండి ఎన్ని కార్యాలు చేస్తాయో. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నాం అనుకోండి, చెయ్యి వేయగానే మనం వాళ్ళని ముట్టినా, వాళ్ళు మనల్ని ముట్టినా వాళ్ళు లేస్తారు, కార్యాలు అలా జరుగుతాయి. అందుకే హోలీ స్పిరిట్ పవర్ తో నిండుకోవాలి. లార్డ్ ఫిల్డ్ విత్ ద గాడ్స్ పవర్. యేసు ప్రభువారు దేవ శక్తితో నిండుకొని ఉన్నారు. అదన్నీ కూడా ప్రేయర్ వల్లనే చేసుకున్నాడు దేవుడు. యేసు ప్రభువారు కూడా ఇది ఊరికే రాలేదండి. ఆయన ప్రేయర్ చేసుకొని ఆ పవర్ ని తెచ్చుకున్నాడు. ఆ పర్సనాలిటీ మొత్తము పవర్ తో నిండుకున్నాడు. హోలీ స్పిరిట్ పవర్ తో ఉన్నాడు. ఎవరు ముట్టారని అడుగుతున్నాడు. ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. సో అందరూ ఆయనను ముడుతున్నారు, కానీ ఒక్కరికే ఆ హీలింగ్ పవర్ వచ్చేసింది. సో నమ్ము, ఈ రోజు కూడా నువ్వు నమ్ము. ఇప్పటి వరకు అన్ని ట్రై చేసావు, డాక్టర్లను ట్రై చేసావు, మెడిసిన్స్ ట్రై చేసావు. అడుగు, దేవా ఇది నువ్వు చేస్తేనే ఈ కార్యం జరుగుతుంది, నీ వల్లనే సాధ్యము. ఇప్పుడు ఆమె అనుకుందా లేదా? 12 సంవత్సరాలు డాక్టర్లను ట్రై చేసింది, మెడిసిన్స్ ని ట్రై చేసింది. ఇక నేను యేసయ్య దగ్గరికి వెళ్తే ఇక ముట్టుకుంటే చాలు అని డాక్టర్ ని ట్రై చేసింది, ఇక యేసయ్యను ట్రై చేసింది. అప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది. అందుకే యూ విల్ నెవర్ దాన్ని ఏమంటారు, డిసప్పాయింట్. ఇక నువ్వెప్పుడు కూడా యేసయ్యను ఆశతో వెతికినప్పుడు నువ్వెప్పుడు డిసప్పాయింట్ కావు. ఆకలితో దాహంతో వెతికినప్పుడు, విశ్వాసంతో వెతికినప్పుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాదు. అందుకే మన అల్ప విశ్వాసం వల్లనే మనం దేవుడి యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నాము. మన యొక్క అల్ప విశ్వాసం వల్లనే దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడలేకపోతున్నాము. అందుకే హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్. దేవుడి పైన నువ్వు అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఫెయిత్ తో ఉండు. నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచున్నాం. సో ఆయన చూస్తున్నాడు, ఎవరు ముట్టుకున్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఆయన ఎదుట సాగిలపడి భయమేసింది. అమ్మో, నన్ను ఏమైనా యేసయ్య తీరుతాడేమో, నన్ను ఏమైనా. యేసయ్య మెర్సిఫుల్ అండి, చాలా మెర్సిఫుల్. ఎవరిని ఒక మాట అనేవాడు. చాలా మంచివాడు. ఎంత మంచి సేవ చేశాడంటే యేసు ప్రభు వారు. సో ఇలా చేయాలి సేవ అంటే, ఇలా అందరి రోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థతపరిచి, విడుదల కలిగించి, అపవిత్రాత్మలు ఎల్లగొట్టేసి. చూసారండి, ఇప్పుడు వేరే దైవజనుడు అయితే తిట్టేటోడు, నన్ను ఎందుకు ముట్టుకున్నావని. కానీ యేసయ్య చూడండి, తిట్టాడు ఆయన. సో మంచి దైవజనుడు. ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచను. నాకు యేసయ్యలో నచ్చిన ఈ వర్డ్ చాలా ఇష్టం అండి. ఆయన చూడండి, ఆయన లోపల అంత ప్రభావం ఉంది, ఆయన లోపల అంత హీలింగ్ పవర్ ఉంది, ఆయన అన్ని రకాల కార్యాలు చేయగలిగే అర్హత ఉండి కూడా యేసుప్రభువారు ఒక్కటే మాట అనేవాడు, నీ విశ్వాసమే అమ్మా అనేవాడు. నీ విశ్వాసమే. ఆయన ఎప్పుడు కూడా, ఎస్ నేను ప్రే చేశాను, నువ్వు స్వస్థత పడ్డావు, నాలో పవర్ ఉంది, నాలో హీలింగ్ ఉంది, నాలో డెలివరెన్స్ ఉంది, అందుకే నువ్వు స్వస్థత పడ్డావు, నా ప్రేయర్ గొప్పది అని ఎక్కడా లేదు. ఈ వర్డ్ నేను నేర్చుకొని, నేను డే 1 నుంచి ఎవరికి ఏ ప్రార్థనకు టెస్ట్ ఫోన్ వచ్చినా నేను ఒకటే అంటాను, నీ విశ్వాసమే అని అంటాను. సో ఐ లర్న్ ఫ్రమ్ దిస్ మెసేజెస్. ఆయన, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. చూసారా, కొప్పడతాడా? యేసయ్య మెర్సిఫుల్ అండి, మెర్సిఫుల్ గా ఉండాలి. అందుకే ఏ దైవజనుడైనా కూడా సంఘ సభ్యుల దగ్గర మెర్సిఫుల్ గా ఉండాలి. ఏదో బాధ చెప్పుకోవడానికి వస్తారు, వినాలి. చాలా మంది చెప్పుకుంటే వినడం కూడా ఉండదు. వినాలి, బాధను వినాలి, వాళ్ళ ప్రార్థనకు అవసరం ఉంటే సహాయం చేయాలి. సో యేసయ్య మంచి దైవజనుడు, గర్వం లేని దైవజనుడు,
అహంకారం లేని దైవజనుడు. యేసయ్య సేవ చేస్తున్నాడు అంటే సేవకుడే కదా. సో ఆ కాలంలో సో ధనాపేక్ష లేని సేవకుడు యేసయ్య. సో సో నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచెను. సో తన గ్లోరీ కాదు, సో ఆయన దేవుణ్ణి గ్లోరీ చేసేవాడు, ఆయన వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టేవాడు. సమాధానం గలవాదన వైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను. చూసారా, నీ విశ్వాసమే. సో నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలి. ఇప్పుడు అసాధారణమైన క్రియ కదా, ఇక ఆమె అంతా అయిపోయిందమ్మా. ఇక 12 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఆమె ఇక జీవితం అంతా ఇక అలాగే ఉండాల్సిందే, అలాగే మరణించాల్సిందే. కానీ అలాంటిది కూడా దేవుడు అసాధారణమైన కార్యం చేశాడా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడికి సమస్తము సాధ్యమా లేదా? అందుకే మీలో లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా, ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థతపరచావే, నన్ను కూడా ముట్టి స్వస్థతపరచు ప్రభువా అని అడగండి. దేవుడు ఇవన్నీ రేస్ చేయాలి. అయ్యా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరుస్తుంది అన్నావు, నా విశ్వాసంలో నేను ఎదిగేలాగా సహాయం చేయి ప్రభువా. సో అర్థమవుతుందండి, నువ్వు ఎప్పుడైతే ఫేత్ లో ఇంక్రీజ్ అవుతావో అప్పుడు నీకు హీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో పెరిగిపోతావో అప్పుడే నీకు డెలివరెన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతావో అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదుగుతావో అప్పుడే నీకు కుమారుడు కుమార్తె వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా, ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముని ఇప్పించుకోగానే పిల్లల్ని ఇవ్వలేదు. 20 సంవత్సరాలు విశ్వాసంలో ఎదిగిన తర్వాత అప్పుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆ విశ్వాసంలోకి ఎదిగిన తర్వాతనే ఇస్తాడు. నీకు కూడా నీకు ఏది పొందుకోవాలన్నా గుర్తు పెట్టుకొని ఇంకొక కీ ఇస్తున్నాను, నీ విశ్వాసంలో ఎదిగినప్పుడే. ఇప్పుడు ఆమె విశ్వాసంలో ఎదిగిన తర్వాతనే ఆమె హీలింగ్ పొందుకుంది. అందుకే నువ్వు కూడా విశ్వాసంలో ఎదిగిన తర్వాతనే నీకు ఆ కార్యము జరుగుతుంది. దానికి నువ్వు అడగాలి, నాలో విశ్వాసాన్ని పెంచి ఈ కార్యం చేయి ప్రభు అని అడగాలి. నీలో అల్ప విశ్వాసం ఉంటే దేవుడు చేయలేడు కార్యము, నీ విశ్వాసాన్ని తగ్గట్టే చేస్తాడు. కాబట్టి ఆ ఫేత్ లోకి మీరందరూ కూడా, మనందరం కూడా ఎదగాలి. నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. చూసారా, ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరపు కుమార్తె చనిపోయింది. సో ఆయన వెళ్ళిన పర్పస్ ఇదే, ఈ అధికారి ఇంటికే వెళ్తున్నాడు. సో ఎందుకు? వాళ్ళ కుమార్తె చనిపోయడానికి సిద్ధంగా ఉంది అని వెళ్తున్న దారి మధ్యలో ఒక అద్భుతం చేశాడు దేవుడు. చూశాడు, వెళ్ళాడు. సో కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనుషుల మాట మనం ఎప్పుడు కూడా వినొద్దు. ఎప్పుడైనా దేవుడికి ఇది సాధ్యమే, ఇది చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభు వారు, నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడు రావాల్సిన అవసరం లేదు, ఆయనకు శ్రమ పెట్టద్దు అని అంటున్నాడు. సో నువ్వు మనుషుల మాట విన్నప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు. యేసు ప్రభు వారు అంటున్నాడు, వాళ్ళ మాట నువ్వు వినకు, భయపడకు, నమ్మిక నా మీద పెట్టుకో అంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చూసారా, ఇప్పుడు నీకు జాబ్ రావట్లేదా? అందరూ ఒకటే అంటారు, మార్కెట్ బాగాలేదు. వినకు ఆ మాటలు. నీకు హీలింగ్ రాలేదా? సో ఈ మాట ఇది అలాగే ఉంటది ఇక జీవితాంతం. డాక్టర్ చెప్పాడు, ఇక నీకు జీవితాంతం ఇలాగే ఉంటుంది. నీ శరీరంలో ఈ రోగము పోదు, ఈ జబ్బు పోదు, ఈ వ్యాధి పోదు, ఈ నొప్పి పోదు. నువ్వు జీవితాంతం ఇలాగే ఉండాల్సిందే, నీ జీవితాంతం ఇలాగే బ్రతకాల్సిందే అని అని అంటారు. అందుకే మనుషుల మాట వినద్దమ్మా. నువ్వు మనుషుల మాట విన్నప్పుడు దేవుడి యొక్క మిరాకిల్స్ ని రుచి చూడలేవు. ఎందుకంటే నువ్వు మనుషుల మాట విన్నప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవుతావు, డిమోటివేట్ అవుతావు, అల్ప విశ్వాసం పెరుగుతుంది, అవిశ్వాసం పెరుగుతుంది. ఆ అల్ప విశ్వాసం, ఆ విశ్వాసం వల్ల, డిమోటివేషన్ వల్ల నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆ మిరాకిల్స్ ని రుచి చూడలేవు. ఆ దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆ ప్రత్యక్షతను రుచి చూడలేవు. కాబట్టి దేవుడి యొక్క మిరాకిల్ రుచి చూడాలంటే నువ్వు దేవుణ్ణే నమ్మాలి. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, వాళ్ళ మాట లక్ష్య పెట్టకు, మనుషుల మాట వినకు, నువ్వు నమ్మి ప్రార్థించు, నమ్మిక మాత్రం ఉంచు అని సమాజ అధికారితో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి. చూసారా, అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు, ఎందుకంటే చిన్న పాప, 13 సంవత్సరాలు 14 సంవత్సరాల పాప చనిపోయిందని ఏడుస్తూ ఏడుస్తుండడం చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లున ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈమె నిద్రనే పోతుంది, చనిపోవట్లేదు, ఆల్రెడీ చనిపోయింది, కానీ దేవుడు లేపబోతున్నాడు చెప్పి. అందుకు వారు ఆయనను అపహసించరి, ఆయనను ఎగతాళి చేశారు. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి
ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండుట గదిలోనికి వెళ్ళి, సో ఆ చిన్నది ఎక్కడైతే చనిపోయిందో, ఎక్కడైతే పడుకొని ఉందో ఆ గదిలోకి వెళ్ళి తల్లిదండ్రులను వెంట పెట్టుకొని ఆ బంధువులను, స్నేహితులను అందరినీ పంపించారు. ఎందుకంటే వాళ్ళందరూ అల్ప విశ్వాసంలో ఉన్నారు. అల్ప విశ్వాసులందరినీ కూడా పంపించేశాడు దేవుడు. అపహాసించే వాళ్ళందరినీ కూడా పంపించేశాడు దేవుడు. సో వెంట పెట్టుకొని గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. సో ఒక మాటతోటి ఆ మాట అన్నాడు. చిన్నదాన లెమ్మని నేను చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. చూసారండి, ఒకటే రోజు రెండు సేమ్ రిలేటెడ్. ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పడ్డది. 12 సంవత్సరాల చనిపోయిన పాప లేచి నిలబడ్డది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. చూసారా, ఒకటే రోజు రెండు సేమ్ సిమిలర్, 12 ఇయర్స్ 12 ఇయర్స్ రెండు. అందుకే సమస్య ఏ సంవత్సరమైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, సమస్య ఎంత పెద్దదైనా పర్లేదు. మేబీ నువ్వు అన్ని ట్రై చేసి ఉండొచ్చు. ఈసారి నువ్వు ఏసైని ట్రై చేయి. ఇప్పటి వరకు మనుషుల మాట వినొచ్చు, కానీ ఇప్పటి నుంచి నువ్వు దేవుడి మాట విని విశ్వాసంలో ఎదుగు. వెంటనే వారు బహుగా విస్మయం ఉందారట. చూసారా అండి, ఎన్ని అద్భుతం. సో చనిపోయిన వాళ్ళను దేవుడు లేచాడు. అసాధ్యం అంటూ ఉందా లేదా? అసాధ్యం అంటూ ఏది లేదు. ఆడ అనేక మంది ముందు విశ్వాసించేలాగా చేశాడు. సో 12 సంవత్సరాల ప్రాయం కలిగిన స్త్రీని స్వస్థతపరిచాడు. 12 సంవత్సరాలు చనిపోయిన ఆ యొక్క ఆ యంగ్ లేడీ, సో చైల్డ్ లోనే ఉన్న వ్యక్తిని విడుదల కలిగించాడు. సో దేవుడికి సమస్తము సాధ్యము. ఆనాడు ఆ కార్యము చేయాల్సింది కాబట్టి చేసేశాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఏదైనా అద్భుతం చేయాలంటే నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు చేస్తాడు. సో లెట్ us కంటిన్యూ టుమారో. సో జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఎవరికి చెప్పకండి, ఇక మీరు ఉంచండి. ఎందుకంటే ఇది ఇలా లేపారని తెలిసిందంటే ఇక అపవాది బాగా శోధిస్తాడని అర్థం. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్యా, చాలా గొప్ప వాక్యాన్ని దయచేసావయ్యా. అయ్యా, ఈరోజు గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మా కళ్ళ గట్టిన చూసావు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నీకు అసాధ్యం అంటూ ఏది లేదని బైబిల్లో రాసిన సంగతులన్నిటిని కూడా చూపిస్తున్నందుకు, మా అందరి విశ్వాసాన్ని పెంచుతున్నందుకు వందనాలయ్యా. ఎవరైతే వాక్యం విని ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని శ్రమలు, కష్టాలు, పోరాటాలు వచ్చినా కూడా ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళే 30 ఇంతల నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఆశీర్వదించబడతావన్నావయ్యా. అయ్యా, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టేలాగా, ఈ వాక్యాన్ని విశ్వసించి నమ్మకంలో పెట్టేలాగా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.